గుడ్ ఈవినింగ్ అన్న. నాకు చిన్న డౌటు. నేను దీపావళికి వచ్చి 3 రోజులు బాగానే ఉన్నా, హ్యాపీగానే ఉన్నా. అక్కతోని, ఫ్యామిలీతోని హ్యాపీగానే ఉన్నా. కానీ మా అక్క వాళ్ళు పోయిన నెక్స్ట్ డే కొద్దిగా బాధ. ఆ నెక్స్ట్ డే ఒక భయం అనేది ఏర్పడింది. అసలు ఆ భయం ఎందుకు ఏర్పడింది అనేది నాకు అర్థం కావట్లేదన్న. ఇప్పుడు చూసుకుంటే రోజు ప్రకారం, ఆలోచన ప్రకారం, చుట్టుముట్టున్న మనుషుల ప్రకారం, వాతావరణం అన్నీ బాగానే ఉన్నాయి. పాజిటివ్‌గా అనిపిస్తుంది. మరి ఆ రోజు ఎందుకంత నెగెటివ్ థాట్స్ వచ్చినాయి? అంత భయం ఎందుకొచ్చింది? మరి ఈ రోజు ఎందుకొస్తలేదు? రోజు రోజులెప్పుడూ ఒకేలా ఉండయి అని అంటారు, కరెక్టే. కానీ అదేందో అన్న, ఆ రోజు లైన్‌గా నాకు 2 వారాలు భయం స్టార్ట్ అయింది. అది సిటీలో ఉన్నా కూడా భయమొచ్చింది. మళ్ళా ఊర్లో ఉన్నా కూడా చుట్టుముట్టు ఎంతమంది ఉన్నా నా పక్కన మళ్ళా భయం. అది ఆలోచన ప్రాబ్లమా? నేనే ఎక్కువ ఊహించుకొని, అనుమానం తెచ్చుకొని నేనే భయపడ్డానా? ఈ రకంగా కూడా ఆలోచించినాను. ఐ థింక్ నాకేం అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ రోజు ఎందుకు అలా అనిపించింది? ఈరోజు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఒక్కొక్క రోజు ఎంతో నరకం అనుభవించే రోజులుంటాయన్న. భయంతోని గానీ, బాధతోని గానీ, ఆర్థిక ఇబ్బందులతోని గానీ, ఏదైనా సరే ఒక్కొక్క రోజైతే ఖచ్చితంగా నరకం చూడాల్సిందే అన్న. ఇది ఇలా ఉంటుంది లైఫ్ అంటే.